జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు, కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే, ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి
దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికం. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మ. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలను డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి 9 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 3వ స్థానంలోనూ, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 4వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో వాద ప్రతివాదాలలో, పోటీల్లో విజయం అనేది సాధిస్తారు. కమ్యూనికేషన్కి సంబంధించిన రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. సంతానానికి, సోదరులకు మాత్రం మంచిది కాదు. 3వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 9వ స్థానంలో గురు సంచారం వల్ల, అంటే 3వ స్థానానికి వేద స్థానమైన 9లో గురువు యొక్క సంచారం వలన, గురుడు యొక్క వేద వలన వృత్తులలో ధనలాభం, వ్యాపార లాభం, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త కొత్త ప్రయత్నాలు అనుకూలించడం, దేహారోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక 16 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు 4వ స్థానంలో సంచరించే సమయాన బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు, దూర సంచారం, శారీరక మానసిక కొరత అనేది ఏర్పడుతూ ఉంది.
ఇక కన్యారాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు. కన్యారాశి వారి కుజుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 11వ రాశిలో సంచరించే కాలంలో అన్ని శుభ ఫలితాలే ఎదురు చూడవచ్చు. ఆర్థిక విషయాలు కుదుటపడమే కాకుండా ధనాదాయం బాగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కుదుటపడతారు. అనుకున్నవి సాధిస్తారు. వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అన్ని సౌకర్యాలతో పాటుగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తులు సమకూరుతాయి. ఈ శుభ ఫలితాల్లో చాలా తక్కువగా శుభ ఫలితాలే జరుగుతాయి. ఎందుకంటే ఈ స్థానం అనేది కుజుడికి నీచ స్థానం. ఈ స్థానంలో కుజుడు చాలా బలహీనంగా ఉంటాడు కాబట్టి అంత శుభ ఫలితాలు ఇవ్వలేడు. చాలా తక్కువ శుభ ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి ఈ కన్యారాశి జాతకులు తక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది. ఇక కన్యారాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి బుధుడు 3వ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో ధైర్య సాహసాలు సన్నగిలుతాయి. అధికారుల ఆదరణకు ఆగ్రహానికి గురవుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉండవు. వృధా ఖర్చులుంటాయి. చెడు వ్యసనాలకు లోనవుతారు. ఆస్తి అనేది కరిగిపోవచ్చు. ఇక కన్యారాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి గురుడు 9వ రాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో ఉద్యోగంలో, వ్యాపారాదులలో, వివిధ రకాల వృత్తులలో రాణింపు అని ఉంటుంది. అంటే ఉద్యోగంలో రాణిస్తారు, వివిధ వృత్తులలో రాణిస్తారు. అన్ని రకాలుగా కూడా లాభసాటిగా ఉంటుంది. ధనాదాయం బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అంది వస్తాయి. విద్యార్థనతో పాటుగా ధన సంపాదనలో ఎలాంటి లోపాలు అనేవి ఉండవు. అన్ని విధాలుగా కష్టనష్టాలు తొలగి సుఖశాంతులతో హాయిగా ఉంటారు. ఇందులో అతి తక్కువ శుభ ఫలితాలు మాత్రమే జరుగుతాయి. కారణం గురుడికి ఈ క్షేత్రం అనేది శత్రుక్షేత్రం కావడం చేత. ఇక కన్యారాశి వారికి శుక్రుడి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి శుక్రుడు డిసెంబర్ 3 నుంచి 28 వరకు 5వ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో మంచి సంతాన ప్రాప్తి అని ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. విద్యా వైజ్ఞానిక రంగాల్లో మంచి ప్రావీణ్యత, పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అన్ని రంగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తారు. శారీరక సుఖం అనేది లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి. ఇక కన్యారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో శని సంచార కాలం శుభఫలదాయకం అని చెప్పవచ్చు. నానావిధ ధనాదాయం ఉంటుంది. సుఖభోజనము, సుఖమయ జీవితం ఉంటాయి. శత్రువులు అణిగిమణిగి ఉంటారు. సౌకర్యాలన్నీ కూడా సమకూరుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అన్నీ ఊహించినట్లుగానే జరుగుతాయి. ఆరోగ్యం అనేది బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయి. కన్యారాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి రాహువు 7వ ఇంట సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో రాహుకేతులు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వ్యాధి, స్వల్ప ధనాదాయాలు లభ్యమవుతాయి. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు అనేవి కలుగుతాయి. ఇక కన్యారాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. కన్యారాశి వారికి కేతువు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశిలో సంచరించే కేతువు చెడు ఫలితాలని ఇస్తాడు. దేశ సంచారం, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్య పుత్రులతో విరోధం లాంటి కష్ట నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.